హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం షాద్నగర్ టౌన్ నుంచి ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి 100 ఫీట్ ఫేసింగ్ లోనే వెంచర్ ఉందండి. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఓపెన్ ప్లాట్స్ వచ్చాయి. ఇందులో మనకి కమర్షియల్ ఉన్నాయి, అలాగే రెసిడెన్స్ లో ఉన్నాయి. ఇది మనకి టోటల్ 11 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు. తన మాటల్లోనే మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు సార్? ప్రవీణ్ కుమార్ మేడం నా పేరు. ఓకే. ఇప్పుడు మనకి ఇంత షాద్నగర్ ఇంత దగ్గరలో వచ్చింది కదా, చాలా తక్కువ బడ్జెట్ లో అన్నారు కదా, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి? ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారా? ఓకే మేడం. ఈ ప్రాజెక్ట్ మేజర్ గా మనకి షాద్నగర్ మున్సిపాలిటీ అండర్ లో ఉంటుంది మేడం. ఓకే. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టౌన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది. ఓకే. ఇప్పుడు మనం నించున్న రోడ్ ఏదైతే ఉందో ఇది రీజనల్ రింగ్ రోడ్ కి రాబోయే రేడియల్ రోడ్స్ లో ఇది ఒక రేడియల్ రోడ్ అన్నమాట. ఈ రోడ్ వచ్చేసి మనకి కొత్తూరు నుంచి రీజనల్ రింగ్ రోడ్ చౌలపల్లి వరకు కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇది 66 ఫీట్ రోడ్ ఉంది. మనకి ఫ్యూచర్ లో ఇది 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ మనకి టోటల్ 11 ఏకర్స్ లో మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లో మనకి టోటల్ గా 141 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ 50% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి ఆల్రెడీ. ఎందుకు అంటే మనము వర్క్ స్టార్ట్ చేసి దాదాపు 3 to 4 months అవుతుంది. డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ లో మనకి రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉన్నాయి కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి. ఇందులో మనకి స్టార్టింగ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి? స్టార్టింగ్ వచ్చేసి 157 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. అప్ టు మనకి కమర్షియల్ అయితే 500 వరకే అవైలబుల్. ఓకే. అంటే ఫేసింగ్ అయితే అన్ని ఫేసింగ్ ఉన్నాయి. ఫేసింగ్ కమర్షియల్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి. నార్మల్ గా రెసిడెన్షియల్ ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓకే. ఇందులో మనకి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్? ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి మనం యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము. ఆల్మోస్ట్ వర్క్ కూడా కంప్లీట్ అవబోతుంది. అండ్ టోటల్ ఎంటైర్ వెంచర్ కి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కాంపౌండ్ వాల్ మీరు చూడొచ్చు. యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. యాక్చువల్ గా డిటిసిపి లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనది ఈ సైట్ ఫేజ్ 1 అండి. ఇది ఫేజ్ 2 మనకి దీనికి ఆనుకునే ఈ తోట ఉంటుంది. 32 ఏకర్స్ లో ఇంకో ఫేజ్ 2 కూడా రాబోతుంది. మనకి దీంట్లో మంచి స్టాండర్డ్ డెవలప్మెంట్స్ ఇస్తే మనకి ఫ్యూచర్ లో అది బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి మనం దీంట్లో సీసీ రోడ్స్ ఇస్తున్నాము, ప్లస్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాము. మనకి ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. దీంట్లో టోటల్ 40 and 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. 40 and 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఒకటే ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ లాగా మనం ఫామ్ చేస్తున్నాము. మన సైట్ కి ఆనుకున్న విలేజ్ కూడా ఉంటుంది. చౌలపల్లి విలేజ్ కిందకి వస్తుంది. మనకి ఇందులో ఇంకేమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు సార్? 2 పార్కులు ఇస్తున్నాము. మన సైట్ పక్కలే ఆల్రెడీ ఒకటి కన్వెన్షన్ హాల్ కూడా కన్స్ట్రక్షన్ కాబోతుంది. మన సైట్ కి పక్కనే మన సైట్ ల్యాండ్ లోనే 1.5 acres లో వాళ్ళు ఒక కన్వెన్షన్ హాల్ కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నారు. మనకి ఫైనల్ ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా 4 to 5 months లో మనకి డెవలప్మెంట్స్ అన్ని అయిపోతాయి. దాని తర్వాత అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదే వెంచర్ లో ఉంది. ఇప్పుడు మనకి ఎల్పీ నెంబర్ రాగానే మనం కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఎల్పీ డెవలప్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనకి ఫైనల్ ఎల్పీ రావాలి. ఇంకో 4 to 5 months లో మనకి డెవలప్మెంట్స్ అన్ని అయిపోతాయి. పెండింగ్ వర్క్స్ అంటే ఇంకా సీసీ రోడ్ ఒకటి ఉంది, వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి యాజ్ పర్ నామ్స్ ప్రకారం. ఆ 2 వర్క్లు అయిపోతే ఆల్మోస్ట్ ఈ ఇంకా 1 or 2 weeks లో సీసీ రోడ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మొన్నటి వరకు కొంచెం వర్షాలు ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. ఆ లోపు మిగతా వర్క్లన్నీ కంప్లీట్ చేసేస్తాం మనం. దీంట్లో అవెన్యూ ప్లాంటేషన్ దగ్గర మనం నార్మల్ గా పార్కింగ్ టైల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కమ్ రెసిడెన్షియల్ కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎవరైనా ప్లాట్ తీసుకొని కస్టమర్ ప్రతిసారి వచ్చి క్లీన్ చేసుకోవాలంటే రాలేదు కాబట్టి మనం అవెన్యూ ప్లాంటేషన్ చేసిన దగ్గర పార్కింగ్ టైల్స్ ఇస్తున్నాము. ఎందుకంటే మనకి నీట్గా ఉంటుంది, గడ్డి పెరగడం, మన చెట్లు పెరగకుండా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. మళ్ళీ ప్లాట్స్ కూడా మనం ఎవ్రీ 3 months కి క్లీన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే మీరు కంపెనీ వాళ్ళే మనం 10 years వరకు మెయింటెనెన్స్ మనమే ఉంటుంది. ఆఫ్టర్ 10 years వాళ్ళకి ఇచ్చేస్తాం సొసైటీ ఏర్పడిన తర్వాత. ఇక్కడ మనకి అంటే మనకి ప్రాజెక్ట్ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఎస్ మేడం. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే మనకి షాద్నగర్ టౌన్ ఒక పక్క 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మన సైట్ కి బ్యాక్ సైడ్ లోనే NRSC ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వస్తుంది. అది కూడా ఒక 5 to 10 minutes డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రోడ్ లో కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు అప్కమింగ్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ORR
ఉన్నప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారు అందరు. కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఈ సైట్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ అవుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 5 to 6 కిలోమీటర్ లోపల ఉంటది. దట్టు ఏంటంటే ఇప్పుడు ఇది DTCP అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ ఇది HMDA లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనకి phase 2 వచ్చేది HMDA అప్రూవల్ వస్తుంది. HMDA లో ఉండి అది కూడా కమర్షియల్ ప్లేస్ లో ఉండి రోడ్ ఫేసింగ్ లో ఉండి ఈ బడ్జెట్ లో ఉన్న ప్లాట్లు అయితే చార్మినార్ టౌన్ కి దగ్గరలో ఎక్కడ లేవండి. ఇంకొకటి ఏంటంటే మనకి అమెజాన్ డాటా సెంటర్ కావచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్, రీసెంట్ గా మనకి ఎల్లికట్ట దగ్గర అదాని డాటా సెంటర్ ఓపెన్ అయింది. అది కూడా మనకి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం ఇక్కడ నుంచి 6 కిలోమీటర్. ఇట్లా దాదాపు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. షాద్నగర్ టౌన్ గురించి కొత్తగా మాట్లాడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రోజు సోషల్ మీడియాలో షాద్నగర్ అనేది హాట్ టాపిక్ అయిపోయింది. ఒకప్పుడు హైటెక్ సిటీ ఎలా ఉండి ఇప్పుడు ఎలా అయితే టర్న్ అయిందో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు షాద్నగర్ టౌన్ ఉంది. షాద్నగర్ టౌన్ లో IT కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ సెజ్లు ఉన్నాయి. మనకి షాద్నగర్ బిఫోర్ కొత్తూరు సెజ్ ఉంది, షాద్నగర్ టౌన్ తర్వాత బాలానగర్ సెజ్ ఉంది, బాలానగర్ తర్వాత మళ్ళీ పోలేపల్లి సెజ్ ఉంది. ఈ సెజ్ అన్నిటి ఎంప్లాయ్మెంట్ జోన్. సెజ్ అంటే ఆటోమేటిక్ గా అక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి, దాంతో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ ఎంప్లాయ్మెంట్ అంతా ఉండడానికి రెసిడెన్షియల్ ఏరియా ఏదైతే ఇప్పుడు ఉంది అంటే షాద్నగర్ టౌన్. మన టౌన్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఇక్కడ కట్టుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండొచ్చు. అలాగే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. R1 జోన్ ప్యూర్లీ R1 జోన్ లో ఉన్నాము. కాబట్టి ఎవరైనా కమర్షియల్ గా తీసుకోవాలన్నా లేదంటే రెసిడెన్షియల్ తీసుకోవాలన్నా 100% బాగుంటుంది. ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. మనకి ముఖ్యంగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. షాద్నగర్ టౌన్ కి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రైస్ లో అంటే ఇక్కడ లేదు. ఆల్మోస్ట్ మనకి 20 ఆ ఏరియాలో ఉంది. మనం వచ్చేసి కేవలం 16,000 పెట్టినాం ప్రైస్. ఎందుకంటే మనకు ఆల్రెడీ phase 2 కూడా ఉంది. ఈ డెవలప్మెంట్ అయిన తర్వాత phase 2 మనం ఇంకొక మంచి ప్రైస్ లో పెడదాం అన్న ఉద్దేశంతో నో ప్రాఫిట్ నో లాస్ కింద మనం ఇప్పుడు సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 16,000 per square yard ఇస్తున్నారు మేడం. రెసిడెన్షియల్ 16,000 per square yard ఉంది, కమర్షియల్ 18,000 ఉంది. ఇది ఫిక్స్ ప్రైస్ అంటే నెగోషియేషన్ ఉంటుంది మేడం. డిపెండ్స్ ఆన్ పేమెంట్ మోడ్. కస్టమర్ పేమెంట్ ఎర్లీగా చేస్తే ఏదైనా చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది పేమెంట్ ఆప్షన్. అంటే లోన్ ఎలా ఉంది సార్? బ్యాంక్ లోన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది, IDBI బ్యాంక్ ఉంది. మనకు అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్ అప్ టు 80% వరకు. ఎందుకంటే కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది, మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది. కాబట్టి మనం 80% కూడా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ కస్టమర్ 20% చేస్తే మీరు 20% పేమెంట్ చేసుకుంటే మనం 80% బ్యాంక్ లోన్. కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి కస్టమర్ కూడా బ్యాంక్ లోన్ కి వెళ్ళడానికి ప్లాట్ తీసుకోవడానికంటే ముందే మనం వెరిఫై చేసి చెప్తాం. మీ ప్రొఫైల్ కి ఇంతవరకు బ్యాంక్ లోన్ వస్తుందని కూడా మనం వెరిఫై చేసి చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళకంటే స్కూల్స్ గానీ హాస్పిటల్స్ గానీ? ఎస్ మేడం. ఇప్పుడు జస్ట్ 5 minute డిస్టెన్స్ లో షాద్నగర్ టౌన్ కి వెళ్ళిపోవచ్చు. షాద్నగర్ టౌన్ లో రీసెంట్ గానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా రాబోతుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందంటే ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. సెయింట్ అండ్ స్కూల్స్ ఉన్నాయి, హైదరాబాద్ స్కూల్స్ ఉన్నాయి, ఇండియన్ స్కూల్ అని ఉంది ఒకటి. ఇంకా ముందుకెళ్తే ఇండియన్ హెరిటేజ్ స్కూల్ ఉంది చంద్రబాబు నాయుడు వాళ్ళది. చాలా స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకోటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా ఉంది. సింబాయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి మనకి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్ ఇక్కడ నుంచి? ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జాక్ట్ మనకి 30 కిలోమీటర్స్ ఉంటుంది మేడం. 30 to 34 అట్లా వస్తుంది ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు మనం వస్తుంది చూసాం, షాద్నగర్ కూడా చాలా డెవలప్ అయింది. షాపింగ్ మాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకి సిటీలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకు ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇంత తక్కువ బడ్జెట్ అంటే అసలు ఇక్కడ ఏరియాలో అంటే లేక ఉండొచ్చు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి అప్రిషియేషన్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మేడం, షాద్నగర్ టౌన్ అని చెప్పేసి షాద్నగర్ నుంచి ఎక్కడో సింగిల్ రోడ్ లో విలేజ్ దాటుకొని 10 to 15 దాదాపు 20 కిలోమీటర్స్ వరకు పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కస్టమర్స్. అక్కడ ఏమైనా ప్రైస్ తక్కువ ఉందంటే అక్కడ కూడా తక్కువ లేదు. 12,000 13,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇది వచ్చేసి పెద్ద రోడ్ ఫేసింగ్ లో ఉన్న వెంచర్, రన్నింగ్ రోడ్. ఇప్పుడు మనం మాట్లాడుతుంటేనే చాలా వెహికల్స్ వెళ్ళాయి. ఇంకోటి ఏంటంటే అఫ్జల్ గంజ్ నుంచి ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. మళ్ళీ అఫ్జల్ గంజ్ టు చౌలపల్లి బస్ ఫెసిలిటీ కూడా ఉంది, సిటీ బస్. ఈ ఏరియాలో తీసుకుంటే ఏంటంటే రన్నింగ్ రోడ్ లో ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో రీసేల్ చేసుకోవాలన్నా రీసేల్ అవ్వడానికి ఈజీ ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కనెక్టివిటీ బాగున్న దగ్గర అప్రిషియేషన్ కూడా అలాగే ఉంటుంది. మనమే దీంట్లో కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత అప్రిషియేషన్ అనేది హైక్ లో ఉంటుంది మేడం. కాబట్టి ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఎర్లీగా ఆల్మోస్ట్ ఒక 3 years లో ఈజీగా డబుల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. రీసేల్ కూడా కావాలంటే రీసేల్ కూడా మనమే చేసి. నేను అదే అడగబోతున్నా. అంటే ఏంటంటే ఇప్పుడు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి కస్టమర్ మళ్ళీ రీసేల్ చేసుకోవాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. చేయొచ్చు. ఎందుకు అంటే మేడం, ఇప్పుడు మనం ఎక్కడో లోపలికి వెళ్ళి సేల్ చేయట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి
బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరికైనా రీసేల్ పెట్టాలి అనుకుంటే చూడొచ్చు, బస్ కూడా వెళ్తుంది. ఇక్కడ రీసేల్ పెట్టినా కూడా ఈజీగా రీసేల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే రోడ్ ఫేసింగ్ లో ఉంది కాబట్టి. రోడ్ ఫేసింగ్ రీసేల్ కూడా మేమే చేస్తామని చెప్తున్నాం. ఓకే ఓకే, ఎందుకంటే ప్రతి కస్టమర్ నుంచి అలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి. ఎందుకంటే ప్రీవియస్ గా అయిన సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ నుంచి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు రీసేల్ చేయాలంటే వరంగల్ హైవేలో కావచ్చు, షాద్నగర్ ఏరియాలో అయినా ఎక్కడైనా రీసేల్ చేయాలంటే బాగా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి ఏరియాలో కాకుండా మనం మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ టేకప్ చేస్తాం. మళ్ళీ రీసేల్ అవ్వడానికి ఎక్కడైతే స్కోప్ ఉందో అక్కడే మనం ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడే మనం సేల్ చేస్తాం. ఇప్పుడు సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది సార్? సెక్యూరిటీ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ కాంపౌండ్ వాల్ మొత్తం అయిపోయింది మేడం. ఓన్లీ ఒకటే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. మనకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఆల్రెడీ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మనకి. సీసీ కెమెరాస్ కూడా మనం బిల్డ్ చేసాము. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడే లోకల్ పర్సన్ మనకి సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. 10 years వరకు కంపెనీదే ఉంటుంది మెయింటెనెన్స్ అంతా. మీకు ఎలాంటి ఎక్కడ ఎవరైతే ప్లాట్ తీసుకున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. లీగాలిటీ పరంగా చూసుకుంటే మేడం మనము 30 years కి లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాము, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నాము. ఎవరైనా కస్టమర్ కావాలి అంటే డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నాము దానికి కూడా అగ్రిమెంట్ ఇస్తున్నాము. వాటికి కూడా అగ్రిమెంట్ ఇస్తాము. వేరే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ కి అగ్రిమెంట్ ఇచ్చినట్టు ఇక్కడ లేదు. అంటే చాలా మంది ఏంటంటే తీసుకునే వరకే ఉంటుంది, తర్వాత డెవలప్మెంట్ చేస్తలేరు అనేది ఒకటి ఉంటుంది. వాటి కూడా మీకు అగ్రిమెంట్ ఇస్తారు. దానికి కూడా అగ్రిమెంట్ ఇస్తున్నాము, జిరాక్స్ కాపీ ఇస్తున్నాము, ఏమేమి డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పేసి. అది వేరే ఎక్కడ చేయరు. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాం అంటే మేము డెవలప్మెంట్స్ 100% చేసి తీరుతాం కాబట్టి చెప్తున్నాం. అది ఇదైతే చాలా మంచి అవకాశం, ఎందుకంటే చాలా మంది ఇవ్వరు సార్ అట్లా. అవును. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన మాత్రం మీ నెంబరే ఉంటుంది. ఎస్ మేడం. ఓకే, అంటే ఇప్పుడు కస్టమర్ కాల్ చేయాలంటే మీకు కాల్ చేయవచ్చు. ఎస్, ఎనీ టైం నాకు కాల్ కానీ వాట్సాప్ లో మెసేజ్ కానీ చేయొచ్చు. కంపెనీ నుంచి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. మీరు ఎక్కడున్నా సరే సైట్ విజిట్ కి బిఫోర్ మీ ఇంటికి వచ్చి హోమ్ డెమో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే అసలు మీ బడ్జెట్ ఏంటి, మీరు ఎలా అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ టైప్ అనుకుంటున్నారా లేదంటే కన్స్ట్రక్షన్ అనుకుంటున్నారా, మీ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి మా పర్సన్స్ వచ్చి మీకు డెమో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని విధాలా ఓకే అనుకుంటే అప్పుడు క్లియర్ గా మీరు సైట్ విజిట్ రావచ్చు. సైట్ విజిట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఏమైతుంది అంటే సోషల్ మీడియాలో చూసి అవసరం ఉన్నా లేకపోయినా కస్టమర్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటది, ఇక్కడ ఉన్నది ఒకటి ఉంటది. వీళ్ళు ఏంది సేల్ కావాలి వచ్చిన కస్టమర్ అని చెప్పేసి అందరం తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బడ్జెట్ వేరు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. అట్లాంటప్పుడు ఏంటంటే కస్టమర్ టైం వేస్ట్ అవుతుంది, కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. అలాంటి కాకుండా ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో వాళ్ళ బడ్జెట్ కి మనం మంచి ప్లాట్ సజెస్ట్ చేస్తాము. దాన్ని బట్టి మనం సైట్ విజిట్ ప్లాన్ చేసుకుని రావచ్చు. అంటే మీ దగ్గర ఒకటే ప్రాజెక్ట్ ఉందా, ఇంకేమైనా ప్రాజెక్ట్ ఉన్నాయి సార్? లేదు మేడం, మనకి షాద్నగర్ సరౌండింగ్ లో దాదాపు 8 వెంచర్స్ ఉన్నాయి. మనకి బడ్జెట్ గురించి ఎందుకు మాట్లాడినా అంటే అందుకే మాట్లాడడం జరిగింది. మన దగ్గర 8,000 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 27,000 వరకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా. ఈ ప్రాజెక్ట్ ప్రైస్ వచ్చేసి 16,000 అండ్ 18,000 వచ్చేసి కమర్షియల్ ఉంది. ఈ బడ్జెట్ కి లో ఉన్న వాళ్ళకి లేదంటే ఇంకా రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి టౌన్ ప్రాపర్టీస్ కూడా మన దగ్గర అవైలబుల్. అలాగే కన్స్ట్రక్షన్ కూడా కావాలనుకుంటారు. అందుకే నేను హోమ్ డెమో అనేది చెప్పాను. హోమ్ డెమోకి వచ్చిన తర్వాత మీ బడ్జెట్ ని బట్టి ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో మీ బడ్జెట్ ని బట్టి ఆ సైట్ సజెస్ట్ చేయడము, ఆ సైట్ కి తీసుకెళ్లడం, క్లోజ్ చేయడం అనేది ఉంటుంది. కస్టమర్ టైం వేస్ట్ కాకుండా వాళ్ళకి ఎలా కావాలో మీరు అలా ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడైతే మనం సార్ మాటల్లో విన్నాం కదా, షాద్నగర్ కి ఇంత దగ్గరలో ఉండి ఇన్ని డెవలప్మెంట్స్ ఉండి కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసేవారైతే ఇన్వెస్ట్మెంట్ కోసమైనా అలాగే కన్స్ట్రక్షన్ కోసమైనా చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. స్క్రీన్ పైన డైరెక్ట్ సార్ నెంబర్ ఉంటుంది, తనకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.